మరో 25 ఏండ్లు 543 సీట్లే. నిన్న కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ పార్టీలో ఉన్నటువంటి కోర్ కమిటీ అంతా సమావేశమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీ, ఇట్లా అందరూ ఆ కోర్ కమిటీలో ఉన్న వాళ్ళంతా సమావేశమై పలు కీలక అంశాల మీద చర్చలు జరిపారు. ఇందులో ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు కేంద్రం తీసుకురాబోతున్నది కదా భవిష్యత్తులో. ఆల్రెడీ తీసుకొచ్చింది, అది వీగిపోయింది పార్లమెంట్లో. అక్కడ ఇండియా కూటమి గెలిచింది, ఎన్డీఏ ఓడిపోయింది, వాళ్ళు సక్సెస్ కాలేకపోయినారు. సో ఏది ఏమైనా మళ్ళీ పట్టు వదలకుండా మళ్ళీ నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సమావేశాల్లోనే రావాలి, కానీ ఈ కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్, ఇది జెన్జీ మూమెంట్ తర్వాత అది ఆగిపోయింది. సో ఇప్పుడు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే టీఎంసీ నుంచి 20 మంది ఎంపీలను లాగేసిరు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి ఏక్నాథ్ షిండే పార్టీలోకి 7 ఎంపీలు జంప్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 7 ఎంపీలు జంప్ అయ్యారు. ఇట్లా అందరూ వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. ఆ రోజు సమావేశానికి హాజరైన వాళ్ళలో 2/3 మెజారిటీ సాధించాలి. సో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. డిఎంకేతో చర్చలు జరుపుతున్నారు, ఇంకా శరద్ పవార్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు, అఖిలేష్ యాదవ్తో చర్చలు, ఇట్లా రకరకాల పార్టీలతో చర్చలు జరిపి ఈ బిల్లును ఏ రకంగానైనా గట్టెక్కించాలన్నది బీజేపీ ప్లాన్. నిన్న సిడబ్ల్యూసి మీటింగ్లో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును మనం ప్రోత్సహించొద్దు, ఇంకొక 25 ఏళ్ల పాటు పార్లమెంట్ సీట్లు 543 ఉండాలి, లోక్సభ సీట్లు స్తంభింప చేయాలి, 543 సీట్లతోనే మహిళలకు 33% కోటా ఇవ్వాలి, తదుపరి లోక్సభ ఎన్నికల నుంచి అమలు చేయాలి అని ఒక రెజల్యూషన్ వాళ్ళు పాస్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమంటారు, మేమే కులగణన చేసినాం, తెలంగాణ ఒక మోడల్, మాది సామాజిక న్యాయం మోడల్ అని మాట్లాడే రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, 543 సీట్లలోనే మహిళలకు 33% కోటా ఇవ్వాలి అంటున్నాడు. మరి ఆ 33% మహిళా కోటాలో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి కోటా ఇవ్వాలి, వాళ్ళే మెజారిటీ, 90% వాళ్ళే ఉన్నారు. మరి ఇందులో మహిళా రిజర్వేషన్లో సామాజిక న్యాయం అమలు చేయాలి అనే ఎజెండా ఎందుకు మీరు సిడబ్ల్యూసి తీసుకోలే? బయట ఏమో కులగణన, సామాజిక న్యాయం అని పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు. మరి మహిళా రిజర్వేషన్లో సామాజిక న్యాయం అనే అంశం ఉండాలన్నా ఉండొద్దా? మాకెంతో, మనమెంతో, మనకంత వాటా దక్కాలి అని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, మరి మహిళా రిజర్వేషన్లో కూడా మన వాటా మనకు దక్కాలి, బలహీన వర్గాల వాటా బలహీన వర్గాలకు ఉండాలని ఎందుకు మాట్లాడతలేడు? సో ఇట్లా నిన్న ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 25 ఏళ్ల పాటు లోక్సభ సీట్ల సంఖ్యను ఇప్పుడున్న 543కే స్తంభింప చేయాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ సీట్లలోనే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి 2029 లోక్సభ ఎన్నికల నుంచే అమలు చేయాలని పేర్కొన్నది. జనగణనలో భాగంగా కులగణన జరుపుతామన్న హామీని ఖచ్చితంగా అమలు చేయాలి. తెలంగాణ, బీహార్లో జరిగినట్టుగా కులగణన జరపాలి. 1937లో సిడబ్ల్యూసి తీర్మానించిన విధంగా వందే మాతర గేయంలోని మొదటి 2 చరణాలే ఆలపించాలని నిర్ణయించింది. ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ వరకు ఆగుదాం. ఏమంటున్నారు, జనగణనలో భాగంగా కులగణన జరుపుతామన్న హామీ ఖచ్చితంగా అమలు చేయాలి. మరి కులగణన జరపాలి, అమలు పరచాలని మాట్లాడుతున్న మీరు ఈ మహిళా రిజర్వేషన్లో 33%లో కూడా సామాజిక న్యాయం జరగాలని ఎందుకు అడుగుతలేరు? అడగండి కదా. ఇప్పుడు మీరు జనగణనలో కులగణన జరిపిన తర్వాత అప్పుడు ఈ మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పాలి కదా. మీరు 543 సీట్లే ఉంచండి, దాంట్లో 33% మహిళా రిజర్వేషన్ అడుగుతున్న మీరు, జనగణనలో కులగణన పెట్టాలని అడుగుతున్న మీరు, జనగణనలో కులగణన పెట్టి మొత్తం డేటా వచ్చిన తర్వాత ఎవరి వాటా ఎంతుందో మహిళల వాటా కూడా, ఆ మహిళల వాటా ప్రకారం ఈ రిజర్వేషన్లో సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని ఎందుకు అడుగుతలేరు మీరు సిడబ్ల్యూసి? క్లారిటీ ఉందా? అసలు మిస్ అవ్వట్లే. ఇంకా విద్యారంగం పరీక్షల నిర్వహణలో సంస్కరణలపైన నివేదిక రూపొందించి నెలలోపుగా ఖర్గేకి సమర్పించాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశం. అసలు మీ మీటింగ్కి ఒక అర్థం ఉన్నదా నేను అడుగుతున్నా? 2 రాష్ట్రాల్లో మీరు పవర్లో ఉన్నారు, కర్ణాటక అండ్ తెలంగాణ. ఆ 2 రాష్ట్రాల్లో మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? బీజేపీ చేస్తున్న పాలన కంటే గొప్ప పాలన మీరేమని 2 రాష్ట్రాల్లో అందించి వీటిని ఒక మోడల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారా? చెప్పండి.
కులగణన ఇక్కడ చేశారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారా? పార్టీ పోస్టుల్లో కానీ ప్రభుత్వ పోస్టుల్లో కానీ ఏదైనా అక్కడ ఈ మీరు అన్న 42% అమలవుతున్నదా? విద్యారంగానికి బడ్జెట్ కేటాయిస్తున్నారా? మీరు విద్యారంగం గురించి మాట్లాడుతున్నారు. ఈ రెండు రాష్ట్రాలని మోడల్గా చూపిస్తున్నారా? వైద్య రంగానికి మీరు బడ్జెట్ కేటాయిస్తున్నారా? మరి ఆడ డిస్కస్ చేస్తే ఏం లాభం? మీరు ఆ సిడబ్ల్యూసీలో మీరు ఇవన్నీ మంచిగా చేసి చూడండి, రెండు రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం, చాలా గొప్పగా చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తే దేశం అంతా ఇంటుండే.